హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z బ్లాగ్స్. ఈరోజు మనం చూసుకుంటే ఇది మన అమరావతి హైకోర్టుకి వెళ్ళే రూట్ అనమాట. ఈ వరదల కారణంగా వాటర్ అయితే ఫుల్ ఫ్లోటింగ్తో మన SRM కాలేజ్ బ్యాక్ సైడ్ ఉండే రివర్ అయితే బాగా వాటర్ అయితే ఎక్కువగా హెవీగా వచ్చేసినాయి అనమాట. చూసారు కదా, ఇది ఆ రోడ్డు మీదే. ఇప్పుడు మనం ఇక్కడ ఫిషింగ్ అయితే జరుగుతుంది. ఆ ఫిషెస్ ఆ పట్టే వాళ్ళని అయితే చూద్దాం వెళ్ళి ఒకసారి. చూసారుగా, ఇది రోడ్ అన్నమాట. మొత్తం అయితే మునిగిపోయినాయి రోడ్లన్నీ ఎక్కడికక్కడ. చూసారుగా, బ్యాక్ సైడ్ అక్కడ ఫిషింగ్ అయితే చేస్తున్నారు అంకులోళ్ళు. వెళ్ళి చూద్దాం ఒకసారి. రోడ్డు మీదే పడుతుంది కూడా, ఎందుకంటే కాలువ ఎక్కువ అయిపోవడం వల్ల ఒక్కొక్కటి 10 kgs ఫిష్ కూడా ఉందంట. అది వెళ్ళి చూద్దాం ఒకసారి. చూసారా, ఇదంతా పక్కన మొత్తం అయితే కొంచెం డేంజరస్ గానే ఉంది. ఇదిగోండి, రోడ్డు మీదే వాళ్ళైతే వేసారు. అది చూసారా, స్తంభం కూడా ఒకటి ఇరిగి పడిపోయింది. అది కాకపోతే వాటర్ కరెంట్ స్తంభం కాదు, అది వేరే కేబుల్ వైర్ ఉన్న పోల్ అది. ఇదిగో చూడండి, వీళ్ళకైతే మార్నింగ్ నుంచే ఉన్నారంట. ఇది కనిపించే వాటర్ అంతా కృష్ణా నదిలోకి వెళ్ళి కలిసిద్ది. మనకు అక్కడ కృష్ణా నదిలోనే ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల ఈ వాటర్ అయితే ఇంకా ఇటువైపు పొలాల్లోకి, ఇటువైపు మా రాజధాని హైకోర్టుకి వెళ్ళే రూట్ మొత్తాన్ని అయితే ముంచేసింది. చూడండి ఒకసారి ఇది. ఇక్కడ కూడా ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది. ఈ పక్కన కొట్టుకొని పక్కన జారితే మాత్రం అలా మనం ముళ్ళ కంపల్లోకి వెళ్ళిపోతాం. అందుకే మేము కొంచెం కొంచెం రైట్ నుంచి జాగ్రత్తగా వెళ్ళాం. ఇదిగోండి, చూసారా, ఇదే కాలువ. అది అంటే కాలువ అటు సైడ్ ఉంది. ఈ ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల ఇటు సైడ్ నుంచి వాటర్ అన్ని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం, మన రాజధాని రోడ్లు కన్స్ట్రక్షన్ కోసం ఇది మొత్తం పక్కన గుంటలన్నీ తవ్వి పెట్టారన్నమాట. ఇది చూసారా ఎలా వేసారో మధ్యలో. చూడండి, లైన్గా ఉన్నారు అలాగే. ఇదిగోండి, ఇక్కడ పట్టిన చేపలు అయితే ఇక్కడ పెట్టారంట. కాకపోతే నేను ఆ బ్యాగ్ ఓపెన్ చేయక ఇంకోటి ఓపెన్ చేశా, వాళ్ళ వాటర్ బాటిల్ బ్యాగ్. ఇదిగోండి, ఇది మెయిన్ కాలువ అనమాట. అదంతా ప్రవాహం ఎక్కువ అవడం వల్ల అటు సైడ్ రోడ్డు మొత్తం ముంచేసింది. ఇదే జేసీబీలు అయితే వస్తున్నాయి వర్క్ కోసం చేయడానికి. ఇదిగోండి, ఇది కాలువ. మనం ఇలాగా కొంచెం ముందు నుంచి వెళ్ళాలి. ఇటువైపు మనం లెఫ్ట్ తీసుకుంటే మనం ఊళ్ళోకి అయితే వెళ్తాం. అమరావతి సైడ్ అయితే ఇటువైపు మనం రైట్ తీసుకుంటేనేమో మనం ఇటు హైకోర్టు ఆ సైడ్కి అయితే వెళ్తాం. చూసారా, వాటర్ మోకాళ్ళ లోతు ముంచేసింది. ఎవరన్నా వచ్చేవాళ్ళు, అమరావతి వెళ్ళాలని వచ్చేవాళ్ళు ఉంటే ఆపుకోండి. ఇది కాలువ కాదు, ఇది మన హైకోర్టు రోడ్డు. అది చూసారా, ఒక కాలువలాగా కనిపిస్తుంది. ఇలాగే కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఒకళ్ళు SRM బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ మనకి నీటి కుక్కలు కూడా అదే నీళ్ళల్లో ఉంటాయి కదండి, నక్కలు, అవి కూడా కనిపించినాయి. తీసేలోపు వెళ్ళిపోయినాయి. వచ్చేలోపు మన తెలిసిన బ్రదర్ వాళ్ళు అయితే ఫిషెస్ పడుతున్నారు. ఇదిగోండి, గ్యాలం అయితే వేస్తున్నారు. వీళ్ళకి ఇక్కడ 10 kgs 8 kgs ఫిష్ కూడా దొరికిందంట, వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు. అందుకని వీళ్ళు వచ్చి ఇక్కడ పడుతున్నారు. చూద్దామని వచ్చి మేము కూడా ఇక్కడ ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ ఆగాము. ఒక్క ఫిష్ కూడా అయితే పడలేదు మనకి. సరే అని చెప్పి కొంచెం ముందుకు వస్తే చూసారా, ఇవి కూడా మన రాజధానికి వెళ్ళే రూటే. అదిగో చివరి కనిపిస్తుంది కదా విట్ కాలేజ్, అది విట్ కాలేజ్ అన్నమాట అది. ఇదిగోండి, కేబుల్స్ కానీ మొత్తం ఇప్పుడే జేసీబీ అయితే వచ్చింది. మనం ఇందాక చూసాం కదా, అక్కడ కాలువ క్లియర్ చేయడానికి అయితే వచ్చింది. వెళ్తాన్ని ఇంకా
ఇదిగోండి మన ఎస్ఆర్ఎం అన్నమాట అది. చూసారా? మేము వచ్చేలోపు ఈవినింగ్ అయిపోయింది. చాలా బాగుంది వ్యూ అయితే. ఈ వరదల కారణంగా విజయవాడలో కూడా చాలా చోట్ల మునిగిపోయిందంట. అందుకని విజయవాడలో ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. బయటికి రామాకండి. కరెంట్ పోల్స్కి వాటికి దూరంగా ఉండండి. బీ సేఫ్. సేఫ్గా ఉండండి. ఇంట్లోనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.